బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటి అంటే మీ అందరిని చాలా సస్పెండ్ చేస్తున్నాను కదా నేను. సో అలానే అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఆల్సో ఈ రోజు అయితే నేను దుపట్టా కలెక్షన్ మీతో షేర్ చేయబోతున్నాను. నా దుపట్టా కలెక్షన్ ఒకసారి చూపించేస్తాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే యూస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ఐడియాస్ కోసం మంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకా ఎలాంటివి కావాలి మీకు, శారీస్, దుపటాస్ ఇలాంటివి ఏమన్నా మీకు కాంబినేషన్స్ కావాలన్నా నేను ఐడియాస్ ఇస్తాను. ఇంకా ఎలాంటి క్లాత్లు ప్రిఫర్ చేయాలి, ఎలాంటి బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఎలా తీసుకోవాలని ఐడియాస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరో అడుగున్నాను నాకు వెస్ట్రన్ వేర్లో శారీస్ చూపించండి అని. నా దగ్గర ఉన్నాయి. నేను టుమారో అయితే వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే నా దుపట్టా కలెక్షన్ చూపిస్తాను. చాలానే ఉన్నాయండి, అంతా దుపట్టానే. ఇలా అయితే నేను వీటిని మెయింటైన్ చేస్తాను అనమాట. అన్ని ఇందులో పెట్టేస్తాను, చాలా సేఫ్గా ఉంటాయి. సో చాలా అంటే చాలా ఉన్నాయి, చూపించేస్తాను ఒక్కొక్కటిగా. ఇదైతే రీసెంట్గా తీసుకున్నాను, ఇది మీషోలో తీసుకున్నాను. ఇదే అనమాట దుపట్టా, బాందిని దుపట్టా అనమాట. ఆరెంజ్ అండ్ పింక్, ఇక్కడంతా ఆరెంజ్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ అండ్ పింక్ దుపట్టా అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 130 రూపీస్ ఓన్లీ. నేను మీషోలో పర్చేస్ చేశాను. ఇదైతే ఆల్రెడీ ఈ దుపట్టా మా సిస్టర్ ఇక్కడ షాప్ దగ్గర తీసుకున్నారు. దాన్ని 2 టైమ్స్ నేను యూజ్ చేస్తున్నా. నాకు నచ్చి ఇంకా ఈ కలర్ ఇక్కడ రిపీట్గా దొరకలేదు, అందుకని చెప్పేసి మీషోలో ఉంటే నేను దీన్ని పర్చేస్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ అంతా మంచి టాజల్స్ ఇచ్చారు మనకి. వైట్ కుర్తీస్కి కానీ, బ్లాక్ కుర్తీస్కి కానీ, ప్లెయిన్ కుర్తీస్ ఏవైనా సరే వాటి చాలా అంటే చాలా బాగుంటాయి. బిఫోర్ మ్యారేజ్ నుంచి నాకైతే దుప్పటాస్ అంటే పిచ్చండి. ఒక స్పెషల్గా ఉండాలి దుప్పటా అంటే, అలాంటివే నేను ప్రిఫర్ చేస్తాను. నాకు చాలా ఇష్టం ఉంటుంది దుప్పటాస్. సో అందులో ఇది ఒకటి అనమాట. సో ఇప్పుడు సెకండ్ దుప్పటా చూపించేస్తాను. ఫస్ట్ అయితే బాందిని రీసెంట్గా నేను తీసుకునే చూపిస్తాను. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 2 years అయ్యింది. ఇది పాప పుట్టిన కొత్తలో తీసుకున్నాను నేను. ఇది 130 రూపీసే. ఇక్కడ మా ఇంటి దగ్గర బొంబాయి ఒక షాప్ ఉంది, మహాలక్ష్మి షాప్ అని. అందులో రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి అనమాట. ఇదైతే 130 రూపీస్ పడింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. అన్ని కలర్స్కి మ్యాచ్ అవుతుంది. ఎల్లోకి కానీ, గ్రీన్కి కానీ, వైట్కి కానీ, ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి ఇలాంటి దుప్పటాసు. అందుకని నేను ఇలా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడంతా టాజల్స్ వచ్చాయి అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇది క్రషర్ క్లాత్ అనమాట. ఇదంతా క్రషడ్ క్లాత్. చూడండి వేస్తే ఎంత లుక్ వచ్చేస్తుందో. క్లాత్స్ వల్ల మన లుక్కే చేంజ్ అయిపోతుంది. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది నా సెకండ్ దుపట్టా. ఇంకొంచెం ఇచ్చేస్తాను. ఇదైతే రీసెంట్గా వేసుకున్నాను. ఇదైతే నా బిఫోర్ మ్యారేజ్ దుపట్టా అనమాట. వేసుకోవడం అయితే రీసెంట్గా వేసుకున్నాను. దుపట్టాస్ చాలా అంటే చాలా కొనున్నాను. పిచ్చి నాకు. నచ్చిందంటే కొనేసి అలా పెట్టేస్తాను. వాడినా వాడకపోయినా ఏదన్నా ఒకదానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇది జస్ట్ నాకు 200 పడింది. చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే. ప్లెయిన్ టాప్స్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ఉంది. ఇక్కడంతా బూటీస్ వచ్చేసాయి. వైట్ అండ్ గోల్డ్లో మంచిగా ఏమంటారు, ఒక ఫ్లవర్ షేప్లో మంచిగా బూటీస్ వచ్చాయన్నమాట. కిందంతా టాజల్స్ వచ్చేసాయి. ఇది వచ్చేసి పట్టు దుప్పట. ఇది రీసెంట్గా నేను ఒక చిన్న విలేజ్కి వెళ్ళినప్పుడు వైట్ టాప్ పైన వేసుకొని ఉన్నాను. బాగా మ్యాచ్ అయింది అదనమాట. ఇదైతే ఇది థర్డ్ దుపట. అండ్ ఇది అది ఇంకొక 2-3 ఒకేసారి తీసుకున్నా. దీన్ని అయితే అసలు వేసుకోలేదు. ఇంకా ఒకసారి ఏమో వేసున్నా అనుకుంటా. ఇది కూడా పట్టు దుపట. ఇది జస్ట్ 100 రూపీస్ ఓన్లీ. ఇది హైదరాబాద్లో తీసుకున్నా నేను. ఇది అయితే హైదరాబాద్లోనే తీసుకున్నా. ఇలాంటివి ఇంకా 4-5 ఉన్నాయి, అన్నీ హైదరాబాద్ అవి. ఇది కూడా 100 రూపీసే. ఇది గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్స్. నేను ఎక్కువ డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తాను. లైట్ చాలా తక్కువ. ఇదొకటి. ఇది కూడా పట్టు టైపే ఉంటుంది. కిందంతా టాజల్స్ ఇచ్చారు. డార్క్ గ్రీన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది పట్టు దుపటాస్. ఇంకొకటి కూడా చూపించేస్తాను. ఇది కూడా పట్టు దుపటానే. వేసున్నాను దీన్ని కూడా ఒక 2-3 టైమ్స్. ఇది కూడా 100 రూపీస్ అంతే. జస్ట్ 100 రూపీస్. డార్క్ స్కై బ్లూ అనమాట. ఇది డార్క్ స్కై బ్లూకి ఇక్కడ వచ్చేసి మంచిగా ఇలా గోల్డెన్ కలర్లో ఒక లైన్ వచ్చేసింది అంతే. ఇలాంటి ప్లెయిన్ టాప్స్ మీదకి ఇలా వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చాయి దుపటాస్. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా చూపిస్తాను. ఇది కూడా పట్టు దుపటానే. ఇది కూడా అంతే, హైదరాబాద్లోనే తీసుకున్నా. ఇవన్నీ బిఫోర్ మ్యారేజెస్వి. పట్టు ఎంత ఇవంతా బిఫోర్ మ్యారేజెస్వి. ఇవైతే రీసెంట్గా తీసుకున్నాయి.
ఇది కూడా బిఫోర్ మ్యారేజే, నా పెళ్ళి అన్నప్పుడు తెప్పించుకున్నా. ఇది పంజాబ్ నుంచి తెప్పించుకున్నా. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్, చాలా అంటే చాలా వేసుకున్నాను. ఎన్నిసార్లు వేసుకున్నా కలర్ షేడ్ అయినా కూడా తీసేయాలని అనిపించట్లేదు. దీన్ని అంత నచ్చేసింది అనమాట. చాలా ఆర్గంజా క్లాత్ తోటి, ఆర్గంజా కాదు ఇది షిఫాన్ క్లాత్ తోటి ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదైతే నాకు 300 పడింది. నేను పంజాబ్ నుంచి తెప్పించుకున్నా. ఇది ఇప్పుడైతే ఎక్కడైనా దొరికిపోతున్నాయి. నా బిఫోర్ టైంలో అయితే ఇవి అసలు దొరికేవే కాదు హైదరాబాద్లో. ఇదంతా ఫుల్ ఎంబ్రాయిడరీ అనమాట. ఆరెంజ్, పింక్, ఎల్లో, రెడ్ ఇలా అన్ని కలర్స్ తోటి డిజైన్ చేయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో, రెడ్ తోటి మంచిగా ఈ విధంగా అయితే గోటపట్టి వర్క్ లాగా డిజైన్ చేశారు. ఇది మొత్తం ఇది ప్లెయిన్, జస్ట్ ప్లెయిన్ దుపట్టా అనమాట. ఇది 150 పడింది అంతే. ఇది కూడా బిఫోర్ది, అసలు వేయట్లేదు ఇవన్నీ ప్రజెంట్ అయితే. ఇది బిఫోర్దే బాందిని దుపట్టా అంటారు కదా, అది. ఇది కూడా నాది వైట్ కలర్ డ్రెస్ ఉండింది ఒకటి, దాని మీద అనమాట. చూడండి ఎంత లుక్ వచ్చిందో. ఇలాంటి ప్లెయిన్ టాప్స్ మీదకి ఇలాంటి బాందిని దుపట్టాస్ వేస్తే మస్తు అంటే మస్తు ఉంటుందండి లుక్. ఇక్కడంతా గోటా పట్టి వచ్చేసింది. వీటి డ్రెస్సెస్ అంతా లేవు, ఇప్పుడు తీసేసాను నేను. ఈ విధంగా వచ్చింది. ప్లెయిన్ టాప్స్ మీద వేసుకున్నప్పుడు చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది కూడా బిఫోర్దే. దీన్ని వేసుకున్న ఒకటి 2 సార్లు. ఇది కూడా 99 రూపీస్ ఓన్లీ, 100 రూపీస్ అంతే. ప్లెయిన్ అనమాట, మంచి పెసరిగించ కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది ఇక్కడే తీసుకున్నాను మా ఇంటి దగ్గర షాప్ దగ్గర. ఇది వచ్చేసి నాకు ఎంత పడింది, ఇది 150 ఐ థింక్. గోల్డ్ కలర్ దుప్పట. నా బర్త్డే టైంలో ఒక బ్లాక్ టాప్ వేసుకున్నా, అది మా హస్బెండ్ తీసిచ్చారు. దానికి ఇది నేను ప్యారప్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా రీజనబుల్ ప్రైసెస్ అనమాట. ఇది కర్మన్ లాస్ట్ టైం నేను ఒక వైట్ డ్రెస్ వేసుకొని పర్పుల్ దుప్పట సెట్ చేశాను కదా, దానికి దుప్పట వచ్చిందనమాట. నాకు నచ్చక అది దాంతో నేను పైరప్ చేశాను. ఇది అసలు నాకు నచ్చలేదు. ఏదో ఇంకా అలా ఉంటుంది కదా అని చెప్పేసి అలా పెట్టున్నాను. ఈ విధంగా ఉంది దుప్పట అయితే. చూడండి ఇది ఒకటి. ఇది నా బిఫోర్ మ్యారేజ్దే. ఇలాంటివి అంతా నాకు చాలా ఇష్టం. ఇది కూడా పంజాబ్ నుంచే తెప్పించుకున్నాను నేను. రెడ్ కలర్, దీని మీద కూడా చూడండి కలర్స్, గ్రీన్, ఆరెంజ్, ఇంకా పింక్, బ్లూ, ఇలా అన్ని కలర్స్ తోటి మంచిగా లీవ్స్ వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ టాప్స్ మీదకి కానీ కాంబినేషన్ టాప్స్ వేసుకున్నప్పుడు, ఈ కలర్స్లో ఏ టాప్ వేసుకున్నప్పుడైనా వేసుకుంటే చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది నా దుపట్టా కలెక్షన్ అని కింద కామెంట్ చేయండి. ఏదైనా నచ్చితే కూడా కామెంట్ చేయండి. ఇంకొక దుపట్టా కౌంట్లెస్ అనమాట, చాలా ఉంటాయి నా దగ్గర. దుప్పటా అంటే పిచ్చి నాకు. ఇది ఒక బ్లాక్, చూడండి ఇదంతా అంతా ఆల్ కలర్స్ వచ్చాయి అందులో కూడా. ఇవన్నీ పంజాబ్ నుంచి తెప్పించుకున్నా. ఇది కూడా బ్లాక్, చూడండి ఇది కూడా నా మ్యారేజ్ టైంలోనే తెప్పించుకున్నాను. ఇది కూడా 300. ఇవంతా 300 పడ్డాయి. ఇది ఇప్పుడంటే చీప్ రేట్కి దొరికిపోతున్నాయి. అప్పట్లో అయితే ఇది దుప్పటాస్ అంత ఎవరికి తెలీదు. నాకు ఒక క్రేజ్, బాందిని అన్న, బాందిని టాప్స్ అన్న, బాందిని దుప్పటాస్ అన్న పిచ్చి అనమాట. ఇప్పటికి కూడా డిఫరెంట్గా దుప్పటానే హైలైట్ మనకు డ్రెస్కి. ఆ విధంగా నాకైతే ఎక్కువగా నచ్చుతాయి. ఇంకా ఇవి నార్మల్ దుపటాసే. ఆల్రెడీ ఇవి 2 ఉన్నాయి. మా సిస్టర్ ఆఫీస్ డ్రెస్ ఉంటుంది కదా, దాంట్లో దుపటాస్ వస్తాయి ఈ కలరే. అందులో నచ్చి ఇవి 2 తెచ్చేసి పెట్టేసుకున్నా. ఇది ఒక దుపట. ఇదైతే వాడేసి ఉన్నాయి. ఎంత వాడానంటే అంత వాడేసాను అనమాట. జస్ట్ నార్మల్ దుపట ఇదైతే, అందుకే దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యా, లాస్ట్ దుపట బట్ మై ఫేవరెట్ దుపట. అవి ఇప్పుడు అన్నీ చూపించాను కదా అందులో అనమాట. ఇది మంచి అంటే మంచి ఎల్లో కలర్ అండి. రెడ్ కలర్ టాప్ వేసుకొని దుపట వేసుకుంటే ఉంటుంది ఆసమ్ అంటే ఆసమ్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది చూడండి. పిచ్చి నాకు దుప్పటాస్ అంటే ఒక పిచ్చి అనమాట. డ్రెస్ ఎలా ఉన్నా దుప్పటాతోటే మనకు అందం వచ్చేస్తుంది. చూడండి నేను వేసుకొని చూపిస్తాను. చూడండి ఎంత లుక్ ఉంది ఇలా కప్పుకున్నప్పుడు. చాలా, దీని మీద కూడా అంతే కలర్స్ వచ్చాయి. ఆరెంజ్, పింక్, బ్లూ. ఇప్పుడు నేను చూపించాను కదా సేమ్ ప్యాటర్న్. ఇవంతా పంజాబ్ నుంచి తెప్పించుకున్నాను నేను. టాప్స్, దుప్పటాసు, పట్టియాల ప్యాంట్స్ వాటితో వచ్చినాయి ఇవన్నీ. బిఫోర్ ఇప్పుడైతే అంతగా వేయట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. అప్పుడంటే ఆఫీస్కి వెళ్ళేదాన్ని, కొంచెం మంచిగా డిగ్నిఫైడ్గా రెడీ అయ్యి వెళ్తాం కాబట్టి కొంచెం మెయింటైన్ చేస్తాము. ఇది కూడా 1 ఆఫ్ ద దుపట్టా. దీన్ని అది అసలు వేసిందే లేదు. ఇది కూడా బ్లాకిష్ బ్లూ. చూడండి వెయ్యను ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవి ఏం చూపించాలని చూపించట్లేదు. ఇది 1 ఆఫ్ దుపట్టా. ఇంకా పాతబడిపోయిన దుపట్టాస్ చాలా ఉన్నాయి. ఇది ఒక దుపట్టా. ఇది పర్పుల్. ఇది నా బర్త్డే టైంలో మా సిస్టర్ ఇచ్చారు. ఆ డ్రెస్ మీద అనమాట పర్పుల్. చూడండి
సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో దుప్పటాస్ ఎలా తీసుకోవాలి అన్నదంటే, మనం ఒక దుప్పటా తీసుకున్నామంటే దానికి ఒక రేంజ్ ఉండాలన్నమాట. మనం వేసుకున్నప్పుడు ఆ దుప్పటా వల్ల మనం హైలైట్ అవ్వాలి, అలా చూసి తీసుకోవాలి. ఎప్పుడైనా సెక్షన్లో తెలపండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందనే చూపించాను. అంతా ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట. మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ నాకు కూడా ఒక వీడియో అవుతుంది, మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. మీకు ఈ దుప్పట నచ్చింది, ఇంకా నా దుప్పట కలెక్షన్ ఎలా అనిపించింది, నచ్చాయా లేదా అన్నది ప్రతి ఒక్కటి కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తుంది అంటేనే షేర్ చేయండి, ఓకేనా? మీరు కొంతమందికి షేర్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అలా రీచ్ అవ్వడం వల్ల నాకు కొంచెం వ్యూస్ వస్తాయి, మన ఛానల్ కొంచెం ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, ఓకేనా? నా దుపట్టా నచ్చాయా లేదా అన్నది కూడా స్పెషల్గా కామెంట్ చేయండి, ఓకేనా? నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో నా బ్లౌజ్ కలెక్షన్ ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. కొంతమంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అడిగారు వెస్ట్రన్ వేర్ శారీస్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి కలర్స్ చూస్ చేసుకోవాలి అని. వాళ్ళ కోసం అయితే రేపు నేను వీడియో చేస్తాను. మోస్ట్లీ రేపు ఇన్ కేస్ చేస్తే మండే పెడతాను, ఓకేనా? వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. ఇంత చివరి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా కృపా స్వరూప్ 1256 అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.